చిరు అగ్రిటెక్కి స్వాగతం అండి. మా వీడియోలు చూస్తున్నందుకు ధన్యవాదాలు. అయితే ఇప్పుడు చెప్పబోయే టాపిక్ 1638 KNM సాగు చేసే ప్రతి రైతులకి చాలా అవసరం అండి. అదే కదండి, వరి సాగు చేసే ప్రతి రైతుకి లేదా అన్ని పంటలు పండించే రైతులకి ఈ వీడియో చాలా ఉపయోగకరం అండి. ఎందుకనంటే వరిలో ఎటువంటి డిసీజెస్ వచ్చినా మా ఛానల్ చూసినట్లయితే వాళ్ళకి మంచి నాలెడ్జ్ వస్తుందండి. అందుకొరకు ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. ఇక టాపిక్లో పోతే, మీరు చూస్తున్న ఈ వరి వెరైటీ KNM 1638 అండి. చాలా ఏరియాలో నల్ల గింజలు వస్తున్నాయని టాపిక్ నడుస్తుందండి. అయితే ఈ నల్ల గింజలని క్రానికల్ మైట్ అని, కుళ్ళు తెగులని అనేక రకాలుగా రైతులు ఇన్ఫర్మేషన్ ఇస్తున్నారండి. అయితే ఇక్కడ మనము గుర్తుంచుకోవాల్సింది, క్రానికల్ మైట్కి సంబంధించి ఏ కెమికల్ మార్కెట్లో ఉన్నాయి మనము ముందుగా తెలుసుకోవాలండి. ఇక్కడ ప్రతి రైతు గుర్తు పెట్టుకోవాల్సింది, స్కోప్ అంతా క్రానికల్ మైట్ మీదే, నల్ల గింజల మీదే ఉండకూడదండి. కాండం కుళ్ళును కూడా మనము గట్టిగా అబ్జర్వ్ చేయాలండి. కాండం ఏ రోజు ఎటువంటి డిస్టర్బెన్స్ లేకుండా, కాండంలో ఎటువంటి తెగులు లేకుండా ఉన్నప్పుడు పుష్కలంగా పాలు పోసి ఎన్నులు ఈ విధంగా తెల్లగా గింజలు వస్తాయండి. మరొక ముఖ్య విషయం ఏమిటంటే, ఎక్కువ మోతాదులో యూరియా వాడిన రైతులకి, అదేవిధంగా నాన్ కెమికల్ ఏదో మెడిసిన్ స్ప్రే చేసిన వారికి ఎక్కువగా క్రానికల్ మైటు, నల్ల గింజలు వస్తున్నాయండి మా సర్వేలో. అయితే జాగ్రత్తగా పొట్టల దశ నుంచి ఒబిరాను, స్పైరోమెస్ఫిన్, అదేవిధంగా దమ్, ప్రాపర్గేట్ అనే కెమికల్తో పాటు కుళ్ళు తెగులుకు సంబంధించి అజాక్సిస్ట్రోబెన్ డైఫోకోనోజోల్ అంటే అమిస్టాటాఫ్, అదేవిధంగా గెలీలియో వే, అదేవిధంగా సెల్టిమా, ఇటువంటి ప్రొఫెషనల్ కెమికల్స్తో కలిపి ఏ రైతైతే చేసినారో వాళ్ళకి నల్ల గింజలు లేవండి. ఈ విధంగా గింజలు తెలుపుగానే ఉన్నాయి ఫ్రెండ్స్. రైతులు ముఖ్యంగా గమనించుకోవాల్సింది ఏంటంటే, యూరియా మోతాదు తక్కువ వేసుకున్నట్లయితే నల్ల గింజలు కూడా ఎక్కడా రాలేదండి. అతిగా ఫెర్టిలైజర్ వాడిన పొలంలో, అదేవిధంగా ఏదో ఒక కెమికల్ స్ప్రే చేసిన వారిలో ఎక్కువగా నల్ల గింజలు కనపడుతున్నాయి ఫ్రెండ్స్. ఏదైనప్పటికీ మీరు ఎన్ను తీసిన తర్వాత ఒబిరాను, అదేవిధంగా క్రిస్టల్ కంపెనీ బావిస్టిన్ మీరు స్ప్రే చేసుకున్నట్లయితే ఎన్ను తీసిన తర్వాత ఈ క్రానికల్ మైట్ చాలా వరకు తగ్గుతుందండి. వచ్చిన గింజలు పోకపోయినా కొరవటికి రావండి. థ్యాంక్ యూ. జై హింద్.